శబరిమల ఆలయ నిర్మాణం కేరళలోని పందలరాజ రాజశేఖరుడి సమయంలో జరిగింది. సంతానం లేనప్పుడు ఆయన శంకరుని ప్రార్థించేవాడు. అతనికి అడవిలో మెడలో మణిహారంతో దివ్యరూపం కలిగిన ఒక బాలుడు దొరికాడు. ఆయనే అయ్యప్ప స్వామి దివ్యావతారం. మణికంఠుడు తండ్రికి తమ జ్ఞాపకార్థం శబరిమలలో ఒక దేవాలయాన్ని నిర్మించమని సూచించాడు. రాజు ఆ సూచనను స్వీకరించి ఆలయాన్ని నిర్మించాడు. శబరిమల ఆలయం పశ్చిమ కనుమలలో 914 మీటర్ల ఎత్తులో 18 పవిత్ర మెట్లతో ఉన్న ఆధ్యాత్మిక స్థలంలో ఉంది. ఈ ఆలయంలో బంగారు పైకప్పు కలిగిన గర్భగుడి, అయ్యప్ప అనుచరుల గుడులు ఉన్నాయి. ఆలయం 1902లో మంటలు, 1950లో దాడుల కారణంగా పునర్నిర్మించబడింది. ప్రస్తుతం ఆలయంలో పంచలోహాలతో తయారైన అయ్యప్ప విగ్రహం ఉంది. ఈ ఆలయం భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఉంది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు శబరిమల ఆలయాన్ని సందర్శిస్తున్నారు.